ఏ రాష్ట్ర అభివృద్ధికైనా లాజిస్టిక్స్ చాలా ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు. లాజిస్టిక్స్ లో రోడ్డు రవాణా పాత్ర చాలా కీలకమన్నారు. గత 5 ఏళ్లలో రోడ్లన్నీ దారుణ స్థితికి వచ్చాయని, రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామన్న మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఏపీనే అని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 600 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు చంద్రబాబు. 2026 ఆగస్టు నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామన్నారు సీఎం చంద్రబాబు. గతంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విమాన ప్రయాణికులు తగ్గారని చెప్పారు. లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏర్పాటుకి ప్రణాళిక చేస్తున్నామని, త్వరలో విశాఖలో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభోత్సవాలకి మండలి చైర్మన్ ని ఆహ్వానం లేకపోవడం దారుణమన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ పొరపాటు ఎలా జరిగిందో చూస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. స్పీకర్ నిర్ణయం మేరకే ఆహ్వానాలుంటాయన్నారు. అన్నదాత సుఖీభవ అమల్లో కూటమి సర్కార్ విఫలమైందన్నారు ఎమ్మెల్సీ కళ్యాణి. రైతులకు కండిషన్లు లేకుండా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి 5,000 ఇచ్చారన్నారు. కేంద్ర రాష్ట్ర నిధులు కలిపి రైతులకి 20,000 రూపాయలు పక్కాగా ఇస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మొదటి విడతగా 7,000 ఆల్రెడీ ఇచ్చామన్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు బొత్స. జగన్ చిరంజీవిపై అవహేళనగా మాట్లాడారని, బాలకృష్ణ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలన్నారు. మెగా డిఎస్సీ కాదు, అది దగా డిఎస్సీ అని విమర్శించారు వైసీపీ నేత పేర్ని నాని. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా నియామక పత్రాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బాలకృష్ణ కమెంట్స్ కి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబుతో సమానంగా పవన్ ఉండటం బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారన్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు దారుణమన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిని అవమానించారన్నారు. బాలకృష్ణ చేసిన కమెంట్స్ పై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం అనే అహంకారంతో స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సినీ పరిశ్రమకి జగన్ మంచి చేస్తే మరిచిపోయి బాలకృష్ణ అబద్దాలు మాట్లాడుతున్నారని రాచమల్లు ఫైర్ అయ్యారు.